నిర్మాత అంటే ఎంత ధైర్యం కావాలో శివరాజ్కి, సమర్పకులు ఏవిఎస్ రాజు గారు. అండ్ ఒక న్యాచురల్ సటిల్ యాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, స్వాగతం సుస్వాగతం. దట్ సతీష్ కనుమూరి, అనదర్ ప్రొడ్యూసర్ ఆన్ ది స్టేజ్. ఎస్ఆర్ఎఫ్ ఫిల్మ్స్. సహజంగానే కనిపించే రచయితగా ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు. బట్ నటుడుగా ఆయన విశ్వరూపాన్ని కూడా మనం చూస్తాం. చాలా ఏళ్ల తర్వాత మనల్ని నిండుగా నవ్వించడానికి ఆయన పంచుల విశ్వరూపం ఈసారి నాటకం చేసినట్టున్నారు. ఇవాళ మంగళవారం అండి. ఇంతవరకు చేసిన విలన్ క్యారెక్టర్లు, ఆయన చాలా విలన్ క్యారెక్టర్లు చేసిన లేనటువంటి ఒక క్యారెక్టర్ అంటే విమెన్ పద్మావతి. ఓకే, ఇద్దరు అతిథులు ఈరోజు, ఇద్దరు రచయితలే, ఇద్దరు ఆప్తమిత్రులే. ఇక్కడ ఎస్లని పిలుచుకుందామండి. ఓకే, ఈ విజయోత్సవ సభకి ఈ క్రూతో పాటు వీ హ్యావ్ 2 more గెస్ట్స్. మన సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ సినిమా చూసి ఇద్దరు రచయితలు, అందులో ఒకరు దర్శకులు కూడా. So I think Param, you've done direct. నా పేరు స్పందన రాజును. థ్యాంక్స్ అ లాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. రవిచంద్ర గారికి స్పెషల్లీ ఒక 2 lines పాడతాను. రంగుల చిలక చూడేని అనక అనుకుంటూనే పిల్లడి నడక, ఓ రంగుల తనుక చుట్టూ కనుక ఎక్కడికి అడుగుల చప్పుడు వినక. చూసిన ప్రతి ఒక్కరికి ఈ పాట ఒక హాంటింగ్ లాగా ఉంటుంది. చెప్పకుండా విషయానికి వస్తే, నాకు శివరాజ్ నాకు చాలా మొదటి నుంచి పరిచయం. తను ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి, స్టార్ట్ చేయకముందు తన పడిన తపన, తను ఆ సినిమా తీయాలని కసితో చేసిన ప్రయత్నాలు, అంటే ఈ విషయానికి వస్తే సినిమా ఇండస్ట్రీకి అందరికీ ఒక ప్యాషన్తో వస్తాం. ఒక కళా ప్రదర్శనకు ఒక జీల్తోనో, మనకున్న కళని, మనకున్న టాలెంట్ ప్రదర్శించుకోవాలని జీల్తో వస్తారు కదా. అలాంటి ప్యాషన్తో, ప్యూర్ 100% ప్యాషన్తో వచ్చే వ్యక్తి శివరాజ్. ఈ విషయం చాలా అభినందించిన విషయం. అతను ఆ సినిమా తీయడం కోసం పడిన తపన రేపగాళ్ళు మనం సినిమాల్లో చూస్తుంటాం. ఈ సినిమా తీయడానికి ఎంత కష్టపడుతూ ఉంటాడు, అంత కష్టపడ్డాడు ఈ వ్యక్తి. తను సొంత డబ్బులతో సినిమా తీసి, మధ్యలో కష్టం వస్తే మళ్ళా వెళ్ళి మళ్ళా సంపాదించుకొచ్చి మళ్ళీ తీసి, సినిమా ఆడుతుందో లేదో తెలియదు, కష్టమంతా చెమటంతా డబ్బుగా మార్చి సినిమా తీసిన వ్యక్తి మొట్టమొదటిసారి అభినందనీయుడు. అందరూ ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్ ఫర్ దిస్. ఒక కథ రాసుకున్నాడు అతను. పక్కా గోదావరి జిల్లాడు. కరీంనగర్ కథ మొదలు పెట్టాడు. అంటే కరీంనగర్ డైలెక్ట్ ని పర్ఫెక్ట్ గా అర్థం చేసుకుని శ్రీనివాస్ రెడ్డి లాంటి వ్యక్తి డెఫినెట్ గా హెల్ప్ చేసి ఉంటాడు. అది రాసుకుని ఒక కథని చాలా క్లాసికల్ స్ట్రక్చర్ తో కథ రాయటం అనేది చాలా ధైర్యంతో కూడిన అంశం. చాలా మంది కథ రాసేటప్పుడు ఏం చేస్తారంటే, రైటర్ కాబట్టి నేను కొద్దిగా గోల్ చెప్పాల్సి వస్తుంది. ఈజీగా ఉండడం కోసం ఫ్లాష్ బ్యాక్ కథ చెప్తారు. అదే సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్లు, ఇది ఇంటర్వ్యూలో డ్యాంగ్ అని ఒక బ్యాంగు, ఇలాంటివి వస్తూ ఉంటాయి. కానీ క్లాసిక్ నరేషన్స్లో అవేం ఉండవు, సాధారణంగా కథలు వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య వచ్చిన శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ ఇలాంటివన్నీ క్లాసిక్ నరేషన్స్తో వచ్చిన సినిమాలు. అలాగే మళ్ళీ ఇలాంటి క్లాసిక్ నరేషన్తో వచ్చి సినిమా హిట్ అవుతుందంటే తెలుగు కథకి చాలా మంచి రోజులు వస్తున్నట్లు లెక్క.
కథ తర్వాత డైలాగులు మేకింగ్ అంతా చాలా సామరస్యంగా ఉంది. ఎక్కడ హడావిడి లేకుండా, ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లియర్గా తీసాడు డైరెక్టర్ సినిమాని. తను చెప్పదలుచుకున్న విషయాన్ని పోసుకొచ్చినట్టు కంగారు పడకుండా, ఆదుర్దా పడకుండా చెప్పటం, ఆర్టిస్టులు చేయించుకోవటం. అంటే కృష్ణ భగవాన్ గారు లాంటి ఆర్టిస్టు, పోసాని కృష్ణమురళి గారు లాంటి ఆర్టిస్టు, ప్రవీణ్, రవివర్మ, అంటే ఒక్కొక్కరి గురించి చెప్పాలి. కృష్ణ భగవాన్ గారు ఈజ్ ఏ వెరీ వెరీ సీజన్డ్ సీనియర్ ఆర్టిస్ట్. ఆయనతో యాక్టింగ్ చేయించుకోవడం కంటే యాక్చువల్గా కంట్రోల్ చేయడం కష్టం. ఎందుకంటే ఆయన చాలా గొప్ప రైటరు. ఇప్పుడు ఏప్రిల్ 1 విడుదలలో గోపి వేషం వేసినప్పటి నుంచి మేము అందరినీ అలరిస్తున్నాడు ఆయన. అలాంటి వ్యక్తుల్ని అంటే ఈ డైలాగ్ చెప్పండి అంటే ఇంతకన్నా గొప్ప డైలాగ్ ఆయన చెప్పగలడు ఆయన ఒక రైటర్గా. కానీ నాకు ఇదే కావాలి సార్ అని మొహమాటం లేకుండా ఆ డైరెక్టర్ చెప్పడం అనేది చాలా మంచి గుణం. ఆ గుణం ఉన్న వ్యక్తి డైరెక్టర్. అలాగే కృష్ణ భగవాన్ గారు క్యారెక్టరు, మీనా గారి క్యారెక్టరు అంటే హాస్యం అపహాస్యం అవ్వకుండా ఒక అంతర్లీనంగా ఒక సన్నటి గీత ఉంటుందండి. ఆ గీత మీద నడకంటే వైర్ మీద నడిచినట్టు ఆ వైర్ మీద నడిచాడు ఈ రైటరు డైరెక్టరు. అంత చక్కటి హాస్యాన్ని పండించాడు. అలాగే పోసాని కృష్ణమురళి క్యారెక్టర్తో ఒక లంచకు ఫేస్లోనే సారీ ఎక్స్ప్రెషన్తో స్టార్ట్ చేస్తాడు సీన్ని. అది మనం అప్పుడు వెంటనే లొంగిపోతాం అతని ప్రేమకి. మేము అతనితో ఫారిన్ కూడా ట్రావెల్ చేసాం షూటింగ్కి. అక్కడ జస్ట్ సా హిజ్ ఆర్గనైజ్డ్ బాడీ లాంగ్వేజ్ ఇన్ వాట్ ఎవర్ వే అండ్ హీ గేవ్ ఏ పర్ఫార్మెన్స్. అంటే ఒక కమెడియన్ హీరోగా ఫస్ట్ టైం ఇది చేయడం. ఆయన గీతాంజలి ఆయన హీరోగా చేశారు కంటే ఇది మొదటిపాటి సినిమాగా మీరు కూడా ఎలా ప్రకటించుకున్నారా? ఓకే అయితే అలాగే ప్రకటించుకున్నారు కదా. ఒక యాక్టర్గా అంటే హీ డిఫైడ్ హిజ్ ఏజ్, హీ డిఫైడ్ హిజ్ స్టేటస్ అండ్ కమెడియన్. అండ్ హీరో అంటే హీరోనే. కథకి కథానాయకుడిగా అతను ఎంతో న్యాయం చేశాడని చెప్పాలి. అంటే కరీంనగర్లో ఉన్న సీన్స్ కానీ చాలా అథెంటిక్ లాంగ్వేజ్ డిక్షన్తో, అలాగే గోదావరి జిల్లా వచ్చి ఆ లాంగ్వేజ్ అర్థం చేసుకుని డైలాగ్ చెప్పంగానే నేను 2-3 సీన్స్లో నేను చెప్పగలను. ప్రవీణ్ వాళ్ళు చాలా యాస్తో గోదావరి జిల్లా కాకినాడ యాస్తో మాట్లాడుతుంటే ఒక చిన్న అర్థం కాని ఎక్స్ప్రెషన్ పెడతాడు 2-3 చోట్ల. అంటే ఇతను కరీంనగర్ నుంచి వచ్చిన వ్యక్తి కావటం చేత అర్థం కాదు ఆ లాంగ్వేజ్. అలాంటి ఎక్స్ప్రెషన్ క్యారీ చేశారు మీరు. అది చిన్న చిన్న మైన్యూట్ డీటెయిలింగ్. అది అంత డీటెయిలింగ్స్తో చేయించుకున్న డైరెక్టర్, చేసిన యాక్టర్ ఇద్దరు కూడా అభినందనీయులే. ఇలాంటి సినిమా మామూలుగా పంచపక్ష పరిమాణాలు అంటారు. అంత అలవాటు అయిపోయిన పేరు అది. సో మా ఇంటికి ఒక దీపావళి రోజు మా అన్నయ్య యూకేలో ఉంటాడు, తను కూడా యూకే. ఫస్ట్ కొంచెం షాక్ అయ్యాను నేను. ఈ జయంబు నిశ్చయంబురా లాంటి ఒక అద్భుతం తీస్తాడని నేను అనుకోలేదు. ఎందుకంటే మేము ముందు ఒక వేరే స్క్రిప్ట్ మీద వర్క్ చేసాం. ఈ సినిమా తను చేసేటప్పుడు జగదీష్ లాంటి మంచి ఫ్రెండ్స్, ఒక టీము తనలో నచ్చింది ఏంటంటే ఒకళ్ళతో ట్రావెల్ అవుదాం అని డిసైడ్ అయితే ఒక 4 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా ఆనెస్ట్గా ట్రావెల్ అయ్యే వ్యక్తిత్వం తంది. ఎన్ని ఉడుదుడుకులు వచ్చినా కూడా చాలా చక్కగా ట్రావెల్ అయ్యి ఈ సినిమాని మొదలుపెట్టాడు. ముందు వేరే ఆర్టిస్టులు 2-3 అనుకున్నా కూడా వన్స్ శ్రీనివాసరెడ్డి గారు తెర మీదకి వచ్చిన తర్వాత, ఐ మీన్ పిక్చర్లోకి వచ్చిన తర్వాత ఇంక అయిపోయింది భయ్య మన సినిమా డెఫినెట్గా. ఎందుకంటే శ్రీనివాసరెడ్డి గారు 7 గంటల సేపు ఈ కథ విన్నారు, 3 పూటలు ఈ కథ విన్నారు. మీ అందరికీ తెలియాల్సిన విషయం. ఈ ఫస్ట్ నేరేషన్ 7 hours శివరాజ్ కనుమూరి ఇవ్వటం జరిగింది. అంతసేపు విని తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ 4-5 మీటింగ్స్ అయిన తర్వాత శ్రీనివాసరెడ్డి గారు ఈ సినిమాని ఓకే చేశారని విన్నాను. నిజంగా ఈ సినిమాని ఎంకరేజ్ చేసినందుకు మొదటి దశలో శ్రీనివాసరెడ్డి గారికి కూడా థ్యాంక్స్. ఇక ఈ సినిమా గురించి వస్తే ఇది ఒక ఆనెస్ట్ ఫిల్మ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నేను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి మూవీ చాలా మంచి మూవీ అండి. నేను మూవీ చూస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్ ఒకలాగా ఎంజాయ్ చేశాను. సెకండ్ హాఫ్ని నేను మూవీ చేసేటప్పుడు వి వర్ సిట్టింగ్, వి బోత్, నేను శివాజీ గారు ఇద్దరం కూర్చొని చేస్తున్నాము. లిటరల్గా సెకండ్ హాఫ్లో అయితే నేను ఎమోషనల్గా చాలా ఫీల్ అయ్యానండి. నాకు అంటే ఆ ప్రతి సీన్ నాకు కాళ్ళు చేతులు ఇప్పటికీ వణుకుతుంటాయి. ఆ సెకండ్ హాఫ్లో ఆ సీన్స్ కానీ ఎడిటింగ్ కానీ ద వే ద డైరెక్టర్ ఇట్ వాజ్ fantastic bro and thank you so much for the opportunity everyone. Thank you so much. అసలు నిన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. ఈ మూవీని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమా హిట్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఎంత ఇంపార్టెంటో అంతకన్నా 10 రెట్లు నాకు తెలిసి డైరెక్టర్ గారికి
ఇంపార్టెంట్. ఎందుకంటే ఉన్న ఆస్తి మొత్తం తను సంపాదించిన ప్రతి రూపాయి తెచ్చి సినిమాకి పెట్టి చేశారు. సో ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తారు చాలామంది, ఎవరో ప్రొడ్యూసర్స్ చేస్తారు. సో ఇంత నమ్మకంగా ఈ సినిమాని నమ్మి చేశారు. ఆ నమ్మకాన్ని మీరు అందరూ నిలబెట్టారు. చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇందులో నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఫస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారి గురించి చెప్పాలి. ఆయన నాకు శ్రీనివాస్ రెడ్డి గారి కామెడీ చాలా ఇష్టం. అలాగే నాకు ఆయన అంటే చాలా అభిమానం. సో ఈ క్యారెక్టర్ గురించి ఏ మేనేజర్ కానీ కో డైరెక్టర్ కానీ కాల్ చేసి నన్ను అడిగితే డెఫినెట్గా మొహమాటం లేకుండా చేయనని చెప్పేసేదాన్నండి. ఎందుకంటే ఇలాంటిది నేను చేయలేదు, చేస్తానో లేదో అని భయం ఉండింది. సో శ్రీనివాస్ రెడ్డి గారు కాల్ చేసి చెప్పారు, మీరు చేస్తే బాగుంటుందండి, అంటే డిఫరెంట్గా ఉంటుంది, ఇది అందరూ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, మీరు చేస్తారు అని. సో ఆయన అడగడం వల్లే చేశాను ఈ క్యారెక్టరు. సో ఎంతో మంచి పేరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. టోటల్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ గారండి. ప్రతి ఎక్స్ప్రెషను ప్రతిదీ ఆయనే చెప్పి చేయించుకున్నారు. థ్యాంక్స్ అండి. సో వన్స్ అగైన్ ఇందులో నాకు 2 రకాల హ్యాపీ, అంటే ఒకటి హ్యాపీగా ఉంది, ఇంకొకటి కొంతమంది నన్ను అభిమానించే వాళ్ళు ఇప్పటిదాకా నన్ను ఇలా చూడని వాళ్ళందరూ కూడాను ప్లీజ్ అండి సినిమా బాగుంది, మీ క్యారెక్టర్ చాలా బాగుంది, ప్లీజ్ ఇంకొకసారి మీరు ఇలాంటివి చేయకండి, ఇలా చూడలేకపోతున్నాం. సో ట్రై చేస్తాను. చూసిన వాళ్ళందరూ కూడా అంటే చాలా బాగుంది అన్నారు. ఎందుకంటే సినిమాలో క్యారెక్టరైజేషన్స్ బాగా చేసేయండి శివాజీ. ఎందుకంటే మనం రొటీన్గా చూస్తుంటాం చాలా ఫిలిమ్స్లో ఆ క్యారెక్టర్స్ రొటీన్గా ఉంటాయి. అంటే ఇప్పుడు మన హిందీ ఫిలిమ్స్లో చూస్తే సేమ్ ఆర్టిస్ట్కే కానీ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ సృష్టిస్తారు. అలాగా ఒక మంచి క్యారెక్టరైజేషన్స్ అందరికీ సృష్టించి చాలా రియలిస్టిక్గా ప్రతి ఒక్కళ్ళు చూసిన ప్రతి ఒక్కళ్ళు చాలా బాగుందని అంటున్నారు. అలాగే ఇందాక ఆవిడ చెప్పినట్టే ఆవిడ పాత్ర అంటే ఏ పాత్ర కూడా ఇందులో అసభ్యంగా చూపించలేదు డైరెక్టర్ గారు. అంటే కామెడీ అంటే ఎక్కడా కూడా అసభ్యంగా లేదు, కామెడీ అసభ్యంగా లేకుండా బాగా చూపించారు. అండ్ శ్రీనివాస్ రెడ్డికి అంటే ఫిలిం డెఫినెట్గా మంచి అంటే ఒక ఆర్టిస్ట్గా పెర్ఫార్మెన్స్కి, ఎందుకంటే రెగ్యులర్గా కామెడీ ఫిలిమ్స్ చేయటం మేబీ తనకి బాగా గుర్తింపు ఉంది. అలా కాకుండా ఒక ఆర్టిస్ట్గా తను ప్రూవ్ చేసుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ ఈ ఫిలిం. ఉంచేటట్లేరు. ఎందుకంటే 2 విషయాలండి. ఒకటి వచ్చేసి శివరాజ్ గారి గురించి ఇప్పుడే చెప్తాను. కాకపోతే ఇందాక మీనా గారు చెప్పారు కదా, ఒక్క రోల్ అలాంటి చేయగానే మీకు ఎంత ఇష్టం ఉన్నా ఆపోజిషన్ వస్తుంది. ఇది అంతే అండి. విలన్ రోల్ని బాగా చేయటం అంటే కత్తి మీద సాము లాంటిది. చేయటం బాగానే చేసేస్తాం, ఎందుకంటే ఏ క్యారెక్టర్ అయినా అలానే చేస్తాం మేము. కానీ చేసిన తర్వాత జనాలకి నచ్చుతామో నచ్చమో తెలీదు. బాగా చేసామంటే ఎందుకబ్బా వాడు అన్నట్టుగా ఉంటుంది. సో మాది ఎదురీత, చాలా కష్టపడుతున్నాం యాక్చువల్లీ. ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 4-5 విలన్ రోజుతోటి ఇంకా శివాజీ నన్ను ఇంకెటు వెళ్లకుండా కంప్లీట్గా క్లోజ్ చేసినట్టున్నాడు. ఈ క్యారెక్టర్ బాగా హిట్ అయింది. సో ఇట్ ఈస్ అ హార్డ్ థింగ్, బట్ థ్యాంక్ యూ శివాజీ. ఇట్స్ అ వండర్ఫుల్ క్యారెక్టర్ టు ద డీటెయిల్. అంటే చాలా క్యారెక్టర్స్ చేశాను విలన్గా, బట్ ఇది సహజంగా ఉండే నార్మల్ జనాల్లో ఉండే విలనిజం అనమాట. సో మీరు ఝాన్సీ గారు అన్నట్టు క్యాసినోవా అంటే ఐఎమ్ నాట్ క్యాసినోవా, బట్ దిస్ క్యారెక్టర్ ఇస్. సో థ్యాంక్ యూ శివాజీ. మనం ఇప్పటికి 4th or 5th అండి. మీడియా మిత్రుడు మిమ్మల్ని మర్చిపోయాను యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ అస్ అండ్ టేకింగ్ కేర్. మొత్తం ముందు నుంచి ఈ రోజు వరకు ప్రతిసారి ఈ ప్రెస్ మీట్స్లో గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. జయమ్ము నిశ్చయమురా గ్రాఫ్ ఎప్పటికీ పెరుగుతూనే ఉంది. అది మెయిన్లీ శివాజీ, బికాస్ హిస్ పుష్ ఇస్ సో మచ్. అంటే తన హార్ట్ దీంట్లో ఎంత ఉందంటే తన ప్రాణం దీంట్లో ఉంది కాబట్టి చచ్చినట్టు ముందుకెళ్తుంది అది. సో శివాజీ, ఇట్ బిలాంగ్స్ టు యూ. అండ్ ఏవిఎస్ రాజు గారు సార్, ఆయనకి అంత సపోర్ట్ ఇవ్వడానికి ఈయన మెయిన్ కారణం. సో అదొకటి. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. సీరియస్గా ఈ రోల్ మీరు చేయటం వల్ల రోల్కి అందం వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత మీరు శివాజీ గారిని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయటం, ఐ థింక్ హీస్ ప్లేడ్ అ ఇంపార్టెంట్ పార్ట్. చాలా కీలకమైన పాత్ర పోషించారు ఆ విషయంగా కూడా. బోత్ ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ హీస్ ద హీరో ఫర్ ద మూవీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ స్పేస్ శ్రీనివాస్ రెడ్డి గారు. సో నేను పూర్ణ షీ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. కానీ ఎప్పుడు మేము చాలా ప్రిపేర్ అవుతానండి జనరల్గా. ఒక సినిమా అంటే ఒక స్టోరీ అంటే అంత. ఈవిడ ఎప్పుడు ఏం ప్రిపేర్ అవ్వలేదండి నా ముందు, కానీ విపరీతంగా చేసింది సినిమా. చేసిన సినిమాలన్నీ హిట్. సో వండర్ఫుల్ యాక్టర్స్. ఇంకా ఏప్రిల్ 1 విడుదలలో విలన్ ఎవరైతే ఉన్నారో
ఆయన రోలు లాంటి, అంటే ఆయన అంత కాదు బట్ ఆయన రోలు లాంటి రోలు ఇది మాకు ఏప్రిల్ 1 విడుదలైతే దాంట్లో గోపినేనని కొద్దిగా ఒక 10% గోపినేనని ఫీల్ అవుతున్నాను. ఆయనతో కలిసి ఈ సినిమా చేయడం, పర్టికులర్లీ నేను ఆయన ఎక్కువ స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకుంటాం ఇద్దరి మధ్యలో, చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ భగవాన్ గారు. అండ్ బివిఎస్ రవి గారు, రాజసింహ గారు, థ్యాంక్స్ ఫర్ ఐడెంటిఫైయింగ్ మై రోల్ సో మచ్. ఎందుకంటే ఇంతమంది కమీడియన్లు, స్టార్ కమీడియన్స్ ముందు అక్కడ ఉండాలంటే దానికి క్యారెక్టర్ బలమే మెయిన్. అండ్ శివరాజ్ చేయించుకున్న పద్ధతి కూడా. బరాబర్. మంగళవార శుభాకాంక్షలు. ఈ సినిమా మీకు చెప్పేశారు అన్ని విషయాలని. డైరెక్టర్ శివరాజ్ గారు అద్భుతంగా తీశారు, అద్భుతమైన క్యారెక్టరైజేషన్లు. ఎవరు ఆర్టిస్టులు లేరు, క్యారెక్టర్లే ఉన్నాయి, వాళ్ళు బిహేవ్ చేశారు. అలా హీరో శ్రీనివాసరెడ్డి గారు, నా ఫోన్లో కామెడీ రెడ్డి అని ఉంటుంది, ఇప్పుడు అది మార్చుకోవాలి, హీరో శ్రీనివాసరెడ్డి అని పెట్టుకోవాలి. అంత బాగా ఒక్కసారి గాడి ఆయన కామెడీ ఎక్స్ప్రెషన్స్ ఏమి ఇవ్వకుండా ఆ క్యారెక్టర్ని బిహేవ్ చేశాడు ఆయన. ఆ శ్రీనివాసరెడ్డి గారు కనపడలేదు. అలాగే పూర్ణ బస్ స్టాప్లో మనకు నిలబడుతున్న అందమైన అమ్మాయిలాగా కనిపించింది. లొకేషన్స్ మా క్యారెక్టర్లో ఏమైనా కొంచెం యాడ్ చేస్తే చెవిలో చెప్పేవాడు ఆయన, వద్దండి కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎదురుగుండా అయితే మట్టికి సూపర్ అండి, భలే థాట్ వచ్చింది, బాగుంది అనేవాడు. ఈ సినిమాని కిటికీలోంచి ఒక మున్సిపల్ ఆఫీస్ చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ సొసైటీలో ఉన్న క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ బిహేవియర్, క్యారెక్టరైజేషన్స్ అవే చేయించారు. అందుకే అందరూ కొత్తగా కనబడతారు. ఇందాక ప్రవీణ్, మేము ఏదో శ్రీనివాసరెడ్డి గారు నేను పెద్ద హీరోస్కి ఫ్రెండ్స్ కానీ చిన్న హీరోస్ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ వేసాం అంతే. అలాగే డైరెక్టర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎక్కడో లండన్లో ఉండి మున్సిపల్ ఆఫీస్ మీద కథ తయారు చేయటం ఏంటండి? ఆయన జాబ్ వదిలేసుకుని వచ్చి ఎవరి జేబులోనే చెయ్యట్టుకుండా తన జేబులోనే చెయ్యట్టుకుని, అంటే ఎవరి నెత్తి మీద ఈ సినిమా తీసి ఎంతో హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఆయన. ఎందుకంటే ఇది ఒక మనిషి హార్డ్ వర్క్. వేళ ఆయన తృప్తి పొందుతున్నాడు, నిద్రలేదు. ఆయన సినిమాని ప్రేమించాడు, పెళ్లి చేసుకోవడం అనవసరం. ఆయన అంత ఇష్టం సినిమా అంటే. ఆయన చాలామందికి సినిమా ఫీల్డ్కి వస్తాం, ఆయన రాకపోతే నష్టం. ఆయన సినిమా ఫీల్డ్లో ఉండవలసిన మనిషి. నాలాంటి రావడం నష్టం కావచ్చు. అయినా కానీ నాకు మంచి పాత్ర ఇచ్చి చాలా గ్యాప్ తర్వాత మంగళవారం అనే క్యారెక్టర్ చేయించారు. ఇది క్లాస్ ఫిల్మ్ కాదు, క్లాసు మాసు ఫిల్మ్. తప్పకుండా మాసు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాతో కొంచెం గ్యాప్ వచ్చి నాకు మంచి బ్రేక్ ఇచ్చారు, అందుకే ఆయనకి హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్క క్యారెక్టర్కి రవివర్మ కానీ, ప్రవీణ్ కానీ, పోసాని కృష్ణమల్లి గారు కానీ, చిన్న చిన్న ప్రతి క్యారెక్టర్ అద్భుతంగా చేశారు. వారందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని, ఈయన సినిమా ఫీల్డ్లో శివరాజ్ గారు అలా సినిమాలు తీస్తూనే ఉండాలనుకో. హెవీ వర్క్ చేశారు, వారికి కూడా కృతజ్ఞత. మా యూనిట్ అంటే జేఎం నిత్యం కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. ఎంచేదంటే శివరాజ్ ఫిలిమ్స్ నుంచి విజయోత్సవ సభకు చేసుకుంటున్నామంటే సక్సెస్ మీట్ నాకు చాలా ఆనందంగా ఉంది. నేను సినిమా గురించి చెప్పను, ఓన్లీ ఆర్టిస్టుల గురించి, శివరాజ్ కృషి గురించి ఒకటే చెప్పదలుచుకున్నాను సింపుల్గా. శివరాజ్ అనే వ్యక్తి మా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి కొన్ని సినిమాలు చేసి 4-5 సినిమాలు చేసి తన కష్టపడి తను మళ్ళీ లండన్ వెళ్ళి జాబ్ చేసుకొచ్చి వచ్చి శివరాజ్ ఫిలిమ్స్ అనేది స్థాపించి ఆ ఫిలిమ్స్ నుంచి తను డైరెక్షన్ తోటి ఈ సినిమా స్టార్ట్ అయింది. తను వ్యక్తిగతంగా నాకు చాలా పరిచితుడు. నా త్రూ ఇండస్ట్రీకి వచ్చాడు, అసిస్టెంట్ డైరెక్టర్గా ఫస్ట్ జాయిన్ అయింది. అప్పటి నుంచి తను చాలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను నేను. తను ఎప్పుడైనా మంచి డైరెక్టర్ అవుతాడు, చాలా మంచి వ్యక్తి. ఇతనికి నా ద్వారా మంచి ఎప్పుడైనా సరే ఫుల్ సపోర్ట్ చేయాలని నిర్ణయం ఎప్పుడో అయింది. తను వచ్చి ఈరోజు ఈ సినిమా తీసి తన సంస్థ ద్వారా
ఫిలిం తీయటం నాకు చాలా ఆనందంగా ఇచ్చింది, మరి సక్సెస్ని కూడా ఇవ్వగలిగాడు. తన కృషి, తన కష్టపడిందంతా కూడా ఇవాళ ఈ ఆనంద సభలో చాలా ఆనందంగా మాట్లాడాల్సి అనిపించింది నాకు. ముఖ్యంగా మా ఆర్టిస్టులు హీరో శ్రీనివాసరెడ్డి గారు, పూర్ణ, మా కృష్ణబాబు గారు అంటే నాకు చాలా ఇదివరకు నుంచి చాలా పరిచయం. కృష్ణుడు అవనివ్వండి, మిగిలిన ఆర్టిస్టులు అందరూ కూడా మాకు చాలా సపోర్ట్ చేసి ఈ సినిమాని చాలా విజయోత్సవంగా తీసుకొచ్చి మాకంతా కృషి చేసి పెట్టారు. అదే కాకుండా ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఏంటి లైక్ ఈ హిట్ నాకు ఓకే చాలా చాలా ఆనందంగా ఉంది. బట్ మోర్ దాన్ దాట్ టు మై బ్రదర్, ఆ రోజు లైక్ ట్రైలర్ లాంచ్ డే నాకు ఇప్పుడు కూడా తెలుసు. when I called him Anna, he called me Akka. I don't mind because my Anna has given a superb movie. I'm so happy about it. Thank you so much. And ఇంకా ఈ మూవీలో నేను ఉండాలంటే మెయిన్ రీజన్ భరణి గారు. బికాజ్ ఈ మూవీ నాకు వచ్చిన టైంలో చాలా కన్ఫ్యూషన్ వస్తుంది. ఏంటి చాలా ఏంటి మూవీ చేసిన టైంలో ఈవెన్ దో ఇఫ్ దే ఆర్ నాట్ రిలేటెడ్ టు సినిమా దే విల్ జస్ట్ మెసేజ్ వై ఆర్ యూ యాక్టింగ్ విత్ అ కామెడియన్ question mark. But to them I'm giving the answer, Jemu Nishimura. Now he's proved as a hero. So నిజంగా అంత కామెడీని ఇది చేయకూడదు, అది చేయకూడదు ఏం లేదు. ఈవెన్ I started my career as a sister, as a daughter, then I became an actress. So my life will start from the stage. So ఆ టైంలో స్టేజ్లో ఉండే టైంలో నేను డాన్సర్ ఇప్పుడు కూడా నేను డాన్సరే. But you know I'm a reality show winner. But right now yes I'm an actress. So అది నాకు తెలుసు. సో థ్యాంక్స్ టు బర్నీ గారు. అంటే అతను చెప్పిన మాట అంతే, డూ దిస్ క్యారెక్టర్, ఇట్స్ అ డిఫరెంట్ రోల్ ఫర్ యూ. ఇప్పుడే నాకు తెలుస్తుంది ఎందుకు డిఫరెంట్ అంటే బికాస్ నా ఫ్యామిలీ ఫ్రెండ్ సినిమాటోగ్రాఫర్ అతనికి తెలుసు పూర్ణ అంటే ఒక షీఈ్ వన్ బబ్లీ జంపీ గర్ల్. సో ఆ జంపీ గర్ల్కి ఈ టైప్ క్యారెక్టర్ చేసి ప్రూవ్ చేసి ఇట్ విల్ బి రియలీ గుడ్. సో నేను అంత కంట్రోల్గా if I have done that everything, even director as you said sir, the way I looked, the way I turned, it's not because of me, it's because of my Shivaji Anna. He will say to me Purna vaddu baledu, he will tell like that, bad, one more, it's like that. So my characters become so good because of Shivaji sir. And ippudante naaku enta ishtam happy ga untante like ఫస్ట్ ఎవ్రీవన్ కాల్స్ మీ అవను హీరోయిన్ అవను హీరోయిన్ అంతే. బట్ ఇప్పుడు జేము నిశ్చయమురా రాణి నేమ్ నాకు వస్తుంది. ఇప్పుడు నాకు 3 నేమ్స్ ఉంది. నిజం నేమ్ షమ్నా కాసిం, నెక్స్ట్ పూర్ణ, ఇప్పుడు రాణి. సో మై మమ్మీ అండ్ డాడీ సిట్టింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఐఎమ్ సో హ్యాపీ బికాస్ ఫస్ట్ టైమ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ ఇన్ హైదరాబాద్ బోత్ ఆఫ్ దెమ్ కమింగ్ టుగెదర్. నాకు రాజుగారి గది అవను అన్న హిట్ అయిన తర్వాత కూడా they couldn't come together because చూడాలి ఈ మూవీ థియేటర్లీ చూడాలి అంతే. బికాస్ అతను లైఫ్ he dies for cinema, he lives for cinema. As Mangalavaram sir said he will never get married to someone, he will get married to cinema kada. So his wife is cinema. So he is going to become a great maybe the next Maniratnam for every language, for sure, no doubt about it. And ఇప్పుడు నాకు థ్యాంక్స్ చెప్పాలి అందరికీ. రవి వర్మ గారు, I'm sorry, I'll call you JC. He just lived in his character, I'm sorry. And the music director bro Karthik, you know you gave a life for the film. Thank you so much. Your sound made me more popular in Hyderabad, Andhra. My dad, my uncle, Subraju uncle, ఏంటి ఈ మూవీ నాకు ఇట్స్ నాట్ లైక్ ఎ హీరోయిన్ నిజంగా. బికాస్ యూ క్యాన్ సీ మీ హౌ హ్యాపీ ఐ యామ్ బికాస్ హీ కాల్స్ మీ సిస్టర్, హీ కాల్స్ మీ డాటర్. సో the way even sometimes shooting కొంచెం లేట్ ఉంటే he will call and say Purna till 10 o'clock can we shoot. He's never like a hero. So thank you so much for supporting. Thank you to me. చాలా ఇండస్ట్రీ చాలా ఆదరిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఎన్నో సినిమాలు చేశాను కానీ ఫస్ట్ సినిమా నేను ముకుందాలో చేశా. ఆ సినిమాతో నన్ను తెరకు పరిచయం చేసినటువంటి శ్రీకాంత్ అడ్డాల గారు. తర్వాత ఫస్ట్ టైం నేను శివరాజ్ కనుమూరి
ఆ పేరు ఒకసారి ఎక్కడో చూసి ఆఫీస్ ఫోన్ చేస్తే నన్ను పిలిచి చూసిన వెంటనే మీరు పలానా ఆర్ఐ క్యారెక్టర్ బాగుంటుంది, పోసాని కృష్ణమూర్తి గారితో చేయాలంటంతో నేను చాలా సర్ప్రైజ్ అయిపోయాను. ఎందుకంటే ఎక్కడ లేని ఆనందం. ఎందుకంటే నేను వచ్చి వచ్చినాయి కదా సార్. మీడియా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ నమస్కారం. నేను మొదలుపెట్టే ముందు చాలా మంది ఈ సినిమాలో క్యారెక్టర్ల గురించి మాట్లాడుతున్నారు. దాంట్లో రాజా అని ఈ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ చేశాడు. రాజా ఒకసారి వచ్చి నీ మొహం చూపించు ఒకసారి. లేడా బయట ఏదో చదువుతూ ఉంటాడు, వస్తాడులేండి, హైట్గా ఉంటాడు. బ్రహ్మానందం గారు మర్చిపోయా, బ్రహ్మానందం గారు క్యారెక్టర్ ఈ సినిమాలో త్రూ అవుట్ మొదటి నుంచి స్వాతి ముత్యం దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ క్యారెక్టర్ కూడా సర్వమంగళాన్ని తిడుతూ 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 చివరికి రెస్పెక్ట్ అంటుంది. ఆ క్యారెక్టర్ చేసినప్పుడు, ఆ క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు శివాజీ గారు సార్ ఇప్పుడు బ్రహ్మానందం గారి ఎవరండి వచ్చావదా జవాన్ బాబు ఇతని పేరు ఈ సినిమాలో క్యారెక్టర్ చేశాడు. నిన్ను పరిచయం చేద్దామని పిలిచాను. ఏమన్నా మాట్లాడతావు? నమస్కారం పెట్టి వెళ్ళు మరి. నవీన్ ఒకసారి నించో, నువ్వు కూడా నమస్తే పెట్టు. ఏవోన్ అది బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఇలా డిజైన్ చేసినప్పుడు శివాజీ గారు అడిగారు, సార్ వెళ్ళి ఆయన గారి పర్మిషన్ అడగాలి కదండి అంటే, పర్లేదు సార్ నేను అడుగుతాను, మీకు పరిచయం లేదు కదా నేను అడుగుతానని బ్రహ్మానందం గారికి ఫోన్ చేసి, గురువుగారు మీది ఓ ఫోటో వస్తూ ఉంటుంది సినిమా మధ్య మధ్యలో, లాస్ట్కి ఇలా రెస్పెక్ట్ ఉంటుంది అంటే, ఫోటో ఎందుకురా నన్నే పెట్టుకొని నీ కోసం ఫ్రీగా చేస్తా అన్నారు. మిమ్మల్ని పెట్టుకుంటే మామూలుగా సార్ మేము అక్కడెక్కడో భీమిలీలో షూటింగ్ చేస్తా ఉన్నాం, మిమ్మల్ని అక్కడ దాకా తీసుకెళ్ళి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు సార్ అంటే ఓకే అన్నారు. అన్న తర్వాత ఈయన సార్ బ్రహ్మానందం గారికి పద్మశ్రీ బ్రహ్మానందం గారికి ధన్యవాదాలు అని వేయాలంటే నేను అదే విషయం ఆయన అడిగాను, సార్ ఎలా డాక్టర్ పద్మశ్రీ బ్రహ్మానందం గారికి ధన్యవాదాలు, నా సినిమాలో నా పేరు ఉంటాం ఏంటి అన్నాడు. థ్యాంక్ యూ మీడియా వాళ్ళ ముందు బ్రహ్మానందం గారికి ఇంత పెద్ద మనసుతో నా సినిమా అని ఆయన థ్యాంక్స్ కార్డు కూడా వద్దన్నారు. ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమనుకోకపోతే రాణి గారు, ఎప్పుడు చూద్దామన్నా ఆమె చూస్తుందేమో టెన్షన్, ఆమెను చూడాలన్న కోరిక నాకు. తన తప్పు తను తెలుసుకొని ఎవరో చెప్తే అయ్యా నన్ను ఇంత లవ్ చేసిండా అని చెప్పి ఆ రోజు తన మనసులో మాట విన్న తర్వాతే నేను ఐ లవ్ యూ చెప్పిన. కానీ నేను ట్రై చేసేటప్పుడు అసలు చెప్పలే. ఆ అవకాశం ఇప్పుడు ఉపయోగించుకుంటున్నా. నమస్తే. నా పేరు ముందే చెప్పకూడదు, మేము ఒప్పుకోవాలి. నా పేరు సర్వమంగళం. నిన్ను చేసుకుంటే మా అమ్మతాన్ని పోతాను నేను, అందుకే నిన్ను లవ్ చేద్దాం అనుకుంటున్నా. నా లవ్ని అంగీకరిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను డైరెక్టర్ గారిని అడిగా, సార్ ఒక్కసారన్నా ఐ లవ్ యూ చెప్పించండి అంటే సక్సెస్ మీట్లో చెప్పండి అన్నారు. వెయిట్ చేస్తా ఉన్నప్పటి నుంచి, సార్ ఒక్కసారి ఐ లవ్ యూ చెప్తాను సార్, ఒక్క హగ్గు సీన్ సార్, ఒక్క కిస్ సీన్ సార్ అంటే మీరు అన్ని సక్సెస్ మీట్లో తీర్చుకోండి అన్నారు. ఈ రోజు నెరవేరిని. థ్యాంక్ యూ సార్, నా కోరిక నెరవేరి. అసలు సరే మా ఇద్దరికి అసలు లేదు. ఆయన భుజం వచ్చేస్తుంటే నేను థియేటర్లో కూర్చొని నా ప్లేస్లో కాంతారావు చూసినప్పుడు ఎంత కోపం వచ్చిందో అంత కోపం వచ్చింది. ఈ సినిమాలో మొదలు పెడుతూ చెప్పుకుంటూ పోతే అండి ఒక 3 గంటలు పట్టుద్ది. నేను ఇంతకుముందు ఉపద్ఘాతాలు చాలా చెప్పాను. మెయిన్ ఈ సినిమాకి పనిచేసిన కెమెరామెన్ నగేష్ తీసేటప్పుడు నేను శివాకి ఇట్లా తీస్తా అట్లా తీస్తా అంటే ఉండేవాడు. ఓ పని చేద్దున్నా శివ నువ్వు వద్దు నాకు ఇట్లా పెట్టు అంటే పెట్టి తీసేవాడు. నాతో ఒక రోజు వచ్చి నాకు ఇంకొక బడ్జెట్ పెంచితే అన్న సినిమా బొమ్మ మామూలుగా ఉండదు అంటే, ఇప్పుడు కొంప తీసి ఎలా చూపిస్తాడో ఇది ఇంకా పెంచలేదు అంటున్నాడు బడ్జెట్ అని. కానీ లాస్ట్ బాల్ 6 కొట్టాడు. డిఐ దగ్గరకు వచ్చిన తర్వాత గెంతులు అనమాట అందరం. ఆ అవుట్పుట్ చూసి అసలు చాలా థ్యాంక్స్, మమ్మల్ని చాలా అందంగా చూపించాడు. సాంగ్స్ విషయానికి వస్తే నేను రవిచంద్ర గారిని వద్దన్నాను ఫస్ట్. ఎవరు రవిచంద్ర అండి, మన సినిమాకి మనం ఎవరన్నా మంచి బాగా పేరున్నాయని పెడదాం, నా మాట ఏంటంటే ఈయన వెంటనే అన్నిటికీ సౌమ్యుడే, సరే సార్ అలాగే పెడదాం, ఈ మరి చేశాడుగా ఈ ఒకసారి వింటారా అంటే సరే విందాం బాగుంటే అప్పుడు చూద్దాంలే అని వాళ్ళ ఇంటికి వెళ్ళి విన్నాం. వినంగానే ఆయన గట్టిగా సెకండ్ ఇచ్చి కంగ్రాట్స్ చెప్పి, ఎందుకంటే కలలు నావేనా అన్న పాట అసలు చాలా గొప్ప పాట. లాస్ట్లో వచ్చే బాధపడుతూ ఉన్న సందర్భంలో వచ్చే పాట ది బెస్ట్ నాకు అది. థ్యాంక్ యూ, ది బెస్ట్ అది. ఆ పాట కలలు నావేనన్న పాట నేను ఇప్పటివరకు ఎప్పుడు విన్నా కానీ రోమాలు ఎక్కిపుచ్చుకుంటాయి. అలాగే ఓరంగులు చిలక పాట విషయానికి వస్తే రవిచంద్ర ట్యూన్ చేసిన తర్వాత తనకి కార్తీక్ హెల్ప్ చేశాడు. ఒక అతను ఫోన్ చేసి
శ్రీనివాస్ రెడ్డి సినిమా పాటని నేను రింగ్ టోన్గా పెట్టుకుంటాను నా జీవితంలో అన్నాడు. అంటే కొంచెం ఎక్కువ ఆలోచిస్తే నిజంగా నా లైఫ్లో ఒకటి చెప్పాలి అంటే జయముని చేంబర అనేది నాకు ఒక అద్భుతమైన అవకాశం. అది హీరోగా ఫస్ట్ సినిమా నాకు వచ్చినందుకు నేను చేసుకునే అవకాశం వచ్చింది. ఎంత ఆత్రపడ్డానో, ఎంత తపన పడ్డానో. ప్రవీణ్ ఎంతండి వడ్డీ 10 రూపాయలు అనగానే అబో అందాం అనుకున్నా. వద్దు సార్ క్యారెక్టర్ అట్లా అందండి అంటే భయం. రెగ్యులర్గా పరిచయం శ్రీనివాస్ రెడ్డి ఏదన్నా తక్కువ చేస్తే ఏమన్నా మిస్ అవుద్దేమో అని చెప్పి ఆ సర్వమంగళం క్యారెక్టర్ చేసేటప్పుడు ఆ ఇంటర్వ్యూ సీన్ దగ్గర ఏమనుకోకపోతే ఏదండి క్రికెట్టా కబడ్డీయా అంటే తొక్కుడు బిళ్ళ అంటాడు. దాన్ని నేను ఇప్పుడు చెప్పండి సార్ ఏంటది, అది క్రికెట్టా కబడ్డీ ఏది ఇప్పుడు చెప్పండి అంటే అట్లా అంటే సార్ సర్వమంగళం అది కాదు సార్ అంటే నాకు ఫస్ట్ స్టార్టింగ్ 2 రోజులు దీని సర్వమంగళంలోకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డా. వన్స్ జాయిన్ అయిన తర్వాత మాత్రం ఇప్పటికీ నేను ఇంకా బయటికి రాలేదు, సర్వమంగళంలోనే ఉన్నాను నేను. అంతగానో ట్రావెల్ రోజు చూస్తున్నాం, డబ్బింగ్ చెప్తున్నాం. 4 సార్లు సినిమా మొత్తం డబ్బింగ్ చెప్పేసరికి తలప్రాణం తోక్కొచ్చింది. కానీ ఎప్పుడు డబ్బింగ్ చెప్పి విన్నా కానీ పాతది ఇది వినిపించేవాడు. ఏది పెట్టమంటారంటే ఇదే పెట్టండి సార్, ఇదే బాగుంది, అంత బాగా చేయించుకున్నాడు. మ్యూజిక్ కార్తీక్ రోడ్రిగేస్ ఒక కోతి బొమ్మకి ఇచ్చిన మ్యూజిక్ సపరేట్. ఆ మ్యూజిక్ రవివర్మ గారికి సంబంధించిన కోతి బొమ్మ దగ్గర ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ నేను ఇంట్లో గదిలో కిటికీ దగ్గర ఉన్నప్పుడు ఇస్తే కనెక్ట్ అవుతుంది. హీరోయిన్ పరిచయం అయిన దాకా ఓ రంగుల చిలక, పరిచయం అయిన దగ్గర నుంచి ఒక తృప్తికరమైన మ్యూజిక్ ఫ్లూట్తో ఎంతో అద్భుతం. పరిచయం తర్వాత బండి మీద తీసుకెళ్లేటప్పుడు ఇంకో మ్యూజిక్. ప్రతిదీ స్టేజెస్ పెంచుకుంటూ వెళ్ళావు అన్న, చాలా థ్యాంక్స్. నిజంగా నాకు అవకాశం వస్తే కూర్చోబెట్టి నేను నిజంగా నూనె పెట్టి నీ గడ్డం గీరాలని ఉంది నాకు. అంత ప్రేమగా అంత ముద్దు ఉంది నాకు. చాలా చాలా థ్యాంక్స్ అన్న. నువ్వు చిన్నోడు కాబట్టి ఇంకా ఎక్కువ చెప్పలేను. చాలా థ్యాంక్స్. చాలా బంగారు భవిష్యత్తు ఉంది. రేపు పెద్దోడు అవుతావు నువ్వు, అప్పుడు కూడా నేను అడిగితే చేయాలి. నాకు మా రవికి కూడా నేను పర్మిషన్ తీసుకున్నాను, రవిచంద్రన్ కూడా అన్న నువ్వు కూడా చేయాలి, మళ్ళీ కుదరదు నెక్స్ట్ అడిగితే ఎప్పుడన్నా ఏదైనా అవకాశం వచ్చి మంచి కథ వచ్చితే నా దగ్గరికి నేను మీ దగ్గరకు వస్తాను, నన్ను గుర్తుపెట్టుకోండి అని చెప్పి అంత గొప్ప వాళ్ళు అవుతారు. ఇంకా ప్రొడక్షన్ దగ్గరకు వస్తే SRF నాకు SRF అని శివరాజ్ ఫిల్మ్స్ అని పెట్టానని ఫస్ట్ బొమ్మ తయారు చేసి ఒక డిజైన్ తయారు చేసి చూపించగానే SRF శ్రీనివాస్ రెడ్డి ఫిలిమ్స్ భలే ఉందనుకున్నాను. కాదు సార్ శివరాజ్ అని పైన శ్రీనివాస్ రెడ్డి ఫిలిమ్స్ సార్, కింద శివరాజ్ సార్, ఇది ఫిక్స్ అవ్వండి అని చెప్పాను నేను. సార్ శివరాజ్ ఫిలిమ్స్ కాదు శ్రీనివాస్ రెడ్డి ఫిలిమ్స్, ఇది ప్లీజ్ నన్ను పాట చేసుకోండి మీ బ్యానర్. అంతేనా? ఓకే థ్యాంక్ యూ. అమ్మయ్య నాకు కూడా నేను రేపెళ్ళి కార్డు తీసుకో. ప్రతి చిన్నది ఎన్ని రోజులు తీస్తారండి, ఎందుకు వచ్చిన వాళ్ళ నా మాట ఏంటండి అంటే లేదు సార్ అది వచ్చిందాక వదలను అనేవాడు. కొన్ని చెప్తే ఆ ప్రేమ మరీ ఎక్కువ, అంత ప్రేమ ఆయనకి అనుకుంటారు. 80 రోజులు షూటింగ్ అంటే మామూలు విషయం కాదు నాలాంటి మీద. అది కొందరు ఏంటంటే పుసుకుని చెప్పేసి ఉంటారేమో, మిమ్మల్ని బ్యాడ్ అనుకోరు సార్. మీరు రావడం కోసం మీరు లొకేషన్ మీకు సహకరించడం, వర్షాకాలం వెళ్ళాం మనం అక్కడ 5 రోజులు వెయిట్ చేసాం. కృష్ణ భగవాన్ గారు 4 రోజులు కూర్చోబెట్టి ఆయన సరదాగా కూర్చున్నారు. ఇలా లెక్కేసుకుంటూ పోతే తప్పితే వర్కింగ్ చేసి పర్ఫెక్ట్గా చేసింది మాత్రం తక్కువ రోజులే, కానీ ప్రోడక్ట్ కోసం ఎక్కువ రోజులు కష్టపడ్డాం. జేబులో ఫోన్ మోగుతుంటే టెన్షన్ మొదలైంది. మీడియా వాళ్ళు త్రివిక్రమ్ గారి దగ్గరికి పోస్టర్ తీసుకెళ్ళి చూపించాను నేను. సార్ ఇది పోస్టర్ సార్ త్రివిక్రమ్ గారు మా డైరెక్టర్ గారు చేశారంటే చాలా కొత్తగా ఉందే అన్నాడు. ఆశ్చర్యపోయా. ఆయనే కొత్తగా రాస్తాడు, ఆయన కొత్తగా ఉందన్నాడు. ఆహా పర్లేదు అనుకొని మీరు రిలీజ్ చేసి అంత కొత్తగా ఉంది అంటే అర్థమైంది రేపు పెట్టుకో అన్నారు ఆయన. దాని తర్వాత సుకుమార్ గారు సినిమా చూసి నాకు ఫోన్ చేసి ఏమయ్యా ఒక్క సీన్ నటించడమే కష్టం, అన్ని సీన్లు ఎలా నటించావు అన్నాడు. ఒక్క సీన్ డైరెక్ట్ చేయడం కష్టం, అన్ని సీన్లు చేశాడండి ఆయన, అందుకే నేను చేశానండి. ఆయనంతటా ఆయన పార్ట్ నేను రిలీజ్ చేస్తా అన్నారు. బాగా డిఫరెంట్గా ఆలోచించే సుకుమార్ గారు భలే తీశాడు, చాలా బాగా తీశాడు, ఈ పాట కొత్తగా ఉంది, నేను రిలీజ్ చేస్తాను ముందుకు వచ్చారు. ఇప్పుడు సుకుమార్ గారు త్రివిక్రమ్ గారు వచ్చేసరికి నెక్స్ట్ థియేటర్ ట్రయలరు ఆడియో ఫంక్షన్ అంటే టెన్షన్ వచ్చేస్తుంది. మరి ఈయన ప్లాన్ చేసే విధానం అలా ఉంది. సార్ కొరటాల శివ గారు మనకి వెళ్ళి మన థియేటర్ ట్రయల్ చూపించాలండి, నేను మీకు ఆయన పరిచయం ఉందా అంటే పరిచయం ఉందండి అని చెప్పి పర్మిషన్ తీసుకుంటే ఇద్దరు కలిసి ఓ పావు గంట మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారు ఏం తెలియదు. బయటకు వచ్చిన తర్వాత రేపు పొద్దున్న సినిమా చూస్తా అన్నారు. అదేంటన్నా మనం ట్రైలర్ కెమెరా పట్టుకెళ్ళాం, ఆ రూమ్లో కూర్చోబెట్టి దివ్యాలుగా అంటే అది చూస్తే మామూలుగా మాట్లాడతారన్న, సినిమా చూస్తేనే ఉపయోగం అన్నారు. ఓహో అలాగా అని చెప్పి సినిమా చూసిన తర్వాత ఆయన ఏం మాట్లాడారో మీకు తెలుసు. వీళ్ళ ముగ్గురికి పేరున చాలా థ్యాంక్స్ సార్, మీరు మా సినిమాని జనాల దగ్గరికి
మీరే మీ భుజాల మీద పెట్టుకొని తీసుకెళ్లారు. చాలా థ్యాంక్స్. వకంతం వంశీ సార్, నాకు శివ గారితో మాట్లాడటానికి మధ్యలో ఉండే అవకాశం కల్పించిన వకంతం వంశీ కూడా సినిమా చూడటానికి వచ్చాడు సరదాగా. నాతో జర్నీ అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా ఇద్దరం కలిసి ఉన్న దగ్గర నుంచి అనిల్ రావు పుణ్య కూడా రమ్మంటే ఆయన వచ్చారు. వాళ్ళు సినిమా చూసి మేము కూడా వస్తాం సాయంత్రం ఫంక్షన్గా అన్న. చాలా థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్. వాళ్ళకు కూడా వంశీ గారికి, వకంత వంశీ గారికి, అనిల్ రావుపూడి గారికి, మీకు కూడా చాలా థ్యాంక్స్. ఈ సినిమా జనాల దగ్గర తీసుకెళ్లారు. ఆ తర్వాత మీడియా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు స్పెషల్ ప్రోగ్రామ్ చేశారు. నేను ప్రతి వెబ్సైట్లో చేశా. అసలు కొందరైతే ఇన్ని ఇంటర్వ్యూలు మీరు ఎంత ఓపిక చేశారు సార్ అన్నారు. నేను ఇంకేమన్నట్టు మిగిలిపోయినట్టు చెప్పండి సార్, చేద్దాం. ఎవరి దగ్గరికన్నా ఒకళ్ళకి, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలని మీ నుంచి వచ్చిన సపోర్ట్ చాలా థ్యాంక్స్. మీడియా వాళ్ళు పెద్ద మనసుతో అక్కడ దాకెందుకు, ఇందాక ప్రభు గారు వెంటనే ఫోన్ చేసి దాసరి గారికి ఫోన్ చేసి మంచి సినిమా సార్ బాగుందంటే వారికి ఒకసారి ఫోన్ అన్నారు. సార్ గురుగారు చెప్పండి అన్న, ఏమైనా నువ్వు మంచి సినిమా తీసి చూపించాలి కదా అన్నారు. ఈ హడావుడిలో, ఈ టెన్షన్లో, ఈ రిలీజుల్లో ఉన్నాం సార్. ఈ సక్సెస్ మీట్ అవ్వగానే మీ దగ్గరికి వచ్చి సినిమా చూపిద్దాం అనుకుంటున్నా అంటే ఆయన రేపు చూస్తున్నారు. అలా ప్రతి ఒక్కరికి సినిమా తీసుకెళ్ళాలన్న ప్రయత్నం. నేను రాజమౌళి గారిని వదిలిపెట్టను, ఆయనకి సినిమా చూపిస్తా. ప్రతి ఒక్కరికి ఈ సినిమాని, ఇతను పడ్డ కష్టాన్ని ఇక్కడితో వదిలే సమస్య లేదు. దీన్ని ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్ళాలి. మా ప్రయత్నం మాత్రం వదలదు. ఝాన్సీ గారు చెప్పినట్టు ప్రొడక్షన్ మేనేజర్లా పనిచేస్తా. ఈ సినిమాని అందరి దగ్గరికి తీసుకెళ్ళాలి, అది నా బాధ్యత. నన్ను కొత్తగా చూపించాడు ఒక ఆర్టిస్ట్. ప్రతి ఒక్కళ్ళు సర్వమంగళం కనపడ్డాడు అన్నారు. అంటూనే నేనెక్కడ ఇదైపోతానో, నేనెక్కడ పాడైపోతానో అని. భయ్య ఇది ఎప్పుడోసారి చేయి, వెంటనే చేయకు, మళ్ళీ క్యారెక్టర్ లేదని వస్తే. కానీ మన దాంట్లో నేను కూడా బాగా మంచి వేషం రాశాను నీకు, ఇలా చెప్తున్నారు. చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కళ్ళు అంటే ఎదుటోడు వ్యక్తి మంచి గురించి ఆలోచించి వాడి కెరీర్ గురించి ఆలోచించడమే గొప్ప విషయం. నాకు అంత మంచి కుటుంబం దొరికింది ఇండస్ట్రీ. నా పూర్వజన్మ సుకృతం జయము నిత్యంబరంలో చేయటం. ఇంత విజయాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు చెప్తూ, ఏదైనా తప్పు మాడితే క్షమించండి. థ్యాంక్ యూ, నమస్తే. రిలీజ్ రోజు మార్నింగ్ షో నుంచి సెకండ్ షో వరకు 4 సార్లు సినిమా చూస్తానండి ప్రేక్షకుల మధ్యలో కూర్చుని. వాళ్ళు నవ్విన నవ్వులు, వాళ్ళు సినిమాని చూసి ఎంజాయ్ చేసిన విధానం, ఆ సీన్స్కి ఆ రెస్పాన్స్, అదే నాకు విజయం అండి. వాళ్ళు ఎంజాయ్ చేసేయడమే నాకు విజయం. ఆ విజయం ఉత్సాహం ఇచ్చింది. అదే ఈ విజయోత్సవ సభ. ఈ క్రెడిట్ అంతా ఫస్ట్ మా ఫ్యామిలీకి ఇవ్వాలండి. ఫస్ట్ మా మదర్, మా ఫాదర్ భగవాన్ రాజు గారు, సావిత్రి గారు, మా తమ్ముడు సతీష్ అండ్ గౌతమి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద సపోర్ట్. మీరు లేకపోతే సినిమా నేను అంతమందికి చూపించడం కాదు. సతీష్ అండ్ గౌతమి. అండ్ తర్వాత శ్రేయోభిలాషులు అండి, ముఖ్యంగా మా గురుగారు జేడి చక్రవర్తి గారు, తర్వాత బ్యాక్ బోన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వివేస్ రాజు గారు అండ్ సుమన్ వర్మ గారు నాకు సపోర్ట్ ఉన్నారండి. అండ్ దీని తర్వాత నెక్స్ట్ టెక్నీషియన్స్. స్క్రీన్ ప్లేలో నేను లండన్ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్ జగదీష్, మేమిద్దరం కలిసి వర్మ కార్పొరేషన్లో కలిసి పనిచేసామండి. వెనక్కి వచ్చిన తర్వాత ఫస్ట్ కలిసిన వ్యక్తి జగదీష్. పరం సూర్యాంశు సారీ. అండ్ పరం సూర్యాంశు లైక్ ఆయన నేను కలిసి స్క్రీన్ ప్లే తయారు చేసామండి. స్క్రీన్ ప్లేలో చాలా కాంట్రిబ్యూషన్ పరం సూర్యాంశుది ఉంది. అండ్ కమింగ్ టు అదర్ టెక్నీషియన్స్ అండి, ముఖ్యంగా లైక్ సినిమాటోగ్రఫీ నాగేష్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రవిచంద్ర అద్భుతం చూసి ఇచ్చారు. అండ్ కార్తిక్ రోడ్రిగేస్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ మై ఎడిటర్ ఆవుల వెంకటేష్ గారు అద్భుతంగా ఆయన ఎక్స్పీరియన్స్ నాకు ఉపయోగపడిందండి. అండ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ శ్రీకాంత్, ఆనంద్, రాజా, రామ్ కుమార్, అందరికీ అండి పేరు పేరున, గురు. అండ్ మేనేజ్మెంట్ అండి, ముఖ్యంగా మేనేజ్మెంట్లో లైక్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మధు, మై కజిన్ అండ్ లైన్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది మూవీ. ఈ సినిమా జనాల్లోకి తీసుకెళ్ళడానికి తను ప్రమోషనల్ యాక్టివిటీస్లో అంటే మా ట్రైలర్ ఓరంగుల చిలక పాట థియేటర్లో రావడం కానీ, థియేట్రికల్ ట్రైలర్ ఎక్కువ థియేటర్స్లో పాడడం కానీ, అంతా వెనకాల నుండి బాగా సపోర్ట్ చేశారండి. భాస్కర్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
అండ్ అనిల్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద అదర్ టీమ్ అండి. మొత్తం టెక్నీషియన్స్ అందరూ లైక్ దే సపోర్టెడ్ మీ వెరీ వెల్. అండ్ వాళ్ళు అంత కష్టపడ్డారు కాబట్టి సినిమా అంత అందంగా మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారంటే ఈ టీం వర్క్ అండి మొత్తం. అండ్ సినిమా ప్రతి క్యారెక్టర్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ప్రతి క్యారెక్టర్ గురించి అందరూ మాట్లాడుతున్నారు అంటే అది నా ఒక్కడి వల్ల అవదండి. యాక్టర్స్ అండి, ఐ హ్యావ్ గాట్ వండర్ఫుల్ యాక్టర్స్. ముఖ్యంగా 2 షేర్లు ఉన్న క్యారెక్టర్ అంటే సర్వమంగళం సర్వేష్, ఆయన 2 క్యారెక్టర్ని అద్భుతంగా పోషించారు. లైక్ సెకండ్ హాఫ్లో హీరో పొందే ప్రతి విజయం సొంత విజయం లాగా వాళ్ళే విన్ అవుతున్నట్టు ప్రేక్షకులు స్పందిస్తున్నారంటే, హీరో పొందే ప్రతి విజయానికి, ఆయన సాధించే ప్రతి పనికి చప్పట్లు ఏళ్ళు వేస్తున్నారంటే ఆయన నెగ్గాలి అని అంత కోరుకున్నాడండి ఆడియన్. ఆయన నెగ్గాలి అని అంత కోరుకున్నాడు. అంత నెగ్గాలి అని కోరుకున్నాడంటే ఆ సర్వమంగళం ఫస్ట్ హాఫ్లో ఉన్న ఆ క్యారెక్టర్ మీద వచ్చిన సింపతి అంటే 2 క్యారెక్టర్లకి అంటే ఫస్ట్ హాఫ్లో ఉన్న సర్వమంగళం సెకండ్ హాఫ్లో ఉన్న సర్వేష్ రెండింటికి ఆయన అంత అద్భుతంగా చేశారు కాబట్టి ఈరోజు అంత అప్లాజ్ వస్తున్నాను సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా లైక్ కేవలం ఒక నటుడిగానే కాదు, లైక్ ఆల్మోస్ట్ లైక్ ఒక ఎలా చెప్పాలి అంటే ఇది అది అని కాకుండా కంప్లీట్ సపోర్ట్ అండి. అంటే ఒక ఆయన అన్నట్టు ప్రొడక్షన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అలా కాదండి, అంటే సర్వస్వం అండి. నేను ఏం చేయాలనుకున్నా అది ముందు ఆయనగా చెప్పాను, ఆయన ఎలా చేయాలి అని సపోర్ట్. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే SRF శ్రీనివాస్ రెడ్డి ఫిలిం అలాగే చేశారండి ఆయన పూర్తి సహకారం. అండ్ పూర్ణ గారు వండర్ఫుల్ యాక్టర్స్. మా అక్క నేను ఆవిడ తమ్ముని ఆవిడ పర్ఫార్మెన్స్ అండి, రాణి పాత్రలో ఆవిడ ఒదిగిపోయారు. అద్భుతమైన పాత్ర ఉండేది. ఒక తెలుగింటి అమ్మాయిలా, పక్కింటి అమ్మాయిలా, ఒక ఇండిపెండెంట్ ఉమెన్లా, ఒక సంప్రదాయమైన ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చే ఒక అమ్మాయిలా ఆవిడ అద్భుతంగా నటించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిగిలిన సీనియర్ నటీనటులు అందరూ, కృష్ణబాబు గారు అద్భుతంగా నటించారు. అంటే నేను ఎంత రాసినా ఎన్ని ఇన్పుట్స్ ఇచ్చినా ఆయన దానికి యాడ్ చేసే ప్రతిదీ అంటే ఈ సినిమాలో చాలా మట్టుకు లైక్ ఆ డైలాగ్స్లో కానీ ఆయన ఎన్నో ఇన్పుట్స్ ఇచ్చారండి. ప్రతి సీన్లో కూడా ఆయన ఇన్పుట్స్ చాలా ఉంటాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ పోసాని కృష్ణమూర్తి గారు ఆయన ఒక సగటు ఫార్వర్డ్ క్యారెక్టర్ చేశారు. ఆయన క్యారెక్టర్ అద్భుతమైన అప్లాజ్ వచ్చిందండి. థ్యాంక్ యూ సార్ పోసాని గారు. అండ్ రవివర్మ జేసీ, థ్యాంక్ యూ బ్రో. అండ్ ప్రవీణ్ అండి తత్కాల్ క్యారెక్టర్. ఆయన ప్రవీణ్ ఫస్ట్ టైం నేను కలిసి ఆయనకి చెప్పినప్పుడు లైక్ ఇట్స్ సో హ్యాపీ అండి. ఆ క్యారెక్టర్ అంటే ఆయన చాలా రీసెర్చ్ చేశారు. అంటే ఒక మున్సిపల్ ఆఫీస్లో ఒక బ్రోకర్ క్యారెక్టర్కి ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలనే దానికి ఆయన ఊరు వెళ్ళినప్పుడు అక్కడ కలిసి వాళ్ళతో మాట్లాడి అంతా చేశారు. అందుకే ఆ క్యారెక్టర్ అంత అద్భుతంగా వచ్చింది. థ్యాంక్ యూ ప్రవీణ్. అండ్ జీవా గారు అద్భుతంగా చేశారండి పితాపాత్రలో. అండ్ కృష్ణమూర్తి గారు హీరోయిన్ బ్రదర్ క్యారెక్టర్లో చాలా థ్యాంక్స్ అండి, బాగా చేశారు. అండ్ మీ సపోర్ట్ చాలా ఉపయోగపడిందండి. అండ్ రఘు అండ్ శ్రీను చేసినవి 2 సీన్స్ అండి వాళ్ళు చేసినవి, బట్ ఆ 2 సీన్స్ కూడా అద్భుతంగా అలరించారు అందరినీ. అండ్ మదర్ క్యారెక్టర్ అండి, హీరో మదర్ క్యారెక్టర్. ఆ మదర్ రమనాథ్ గారు దర్శకత్వంలో ఆల్మోస్ట్ 10 సినిమాలు చేసిన సీనియారిటీ ఉందండి. ఆవిడ నా సినిమాలో హీరోకి మదర్గా నటించడం నా అదృష్టం ఉంది. అండ్ మిగిలిన నటీనటులందరూ రామకృష్ణ గారు అవ్వచ్చు, ప్యూన్ పాత్రలో వెంకటేష్ అవ్వచ్చు, మా రాజు అవ్వచ్చు, అండ్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఓ మై గాడ్, నాకేం కనిపించలేదండి. అంటే ఆయన నటించిన ప్రేమాయిష్క కథలు చూసాను నేను. ఆ పాత్ర ఏంటంటే అంటే మా ఊర్లలో యమహా బైక్ మీద సరదాగా తిరుగుతూ సరదాగా మాట్లాడుకుంటూ చాలా న్యాచురల్గా ఉండే పాత్ర ఉండేది. ఆ పాత్రకి నాకు ఆయన వెళ్ళి అడిగాను. నేను వెళ్ళి అడిగినప్పుడు ఆయనకు ఒకటే చెప్పానండి, ఆయన హీరోగా 3 సినిమాలు చేస్తున్నారు, ఈ పాత్ర చేయడం వల్ల మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో నాకు తెలియదండి, కానీ మీరు ఈ పాత్ర చేస్తే నా సినిమాకి ఉపయోగపడుతుంది, ప్లీజ్ మీరు చేస్తే నాకు ఉపయోగపడుతుందని చెప్పాను హానెస్ట్గా. అండ్
ఆయన వెంటనే ఒప్పుకున్నారు. చాలా థ్యాంక్స్ అండి శ్రీ విష్ణు, చాలా అద్భుతంగా చేశారు. ఆయన సీన్స్కి చాలా అప్లోడ్ వస్తున్నాను. అండ్ మా టెక్నీషియన్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ ఏమి ఇవ్వకుండా ఆ క్యారెక్టర్ని బిహేవ్ చేశాడు ఆయన. ఆ శ్రీనివాసరెడ్డి గారు కనపడలేదు. అలాగే పూర్ణ బస్ స్టాప్లో మనకు నిలబడుతున్న అందమైన అమ్మాయిలాగా కనిపించింది. లొకేషన్స్ మా క్యారెక్టర్లో ఏమైనా కొంచెం యాడ్ చేస్తే చెవిలో చెప్పేవాడు ఆయన, వద్దండి కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాగే